రైల్వే లైన్ మారిస్తే రాజకీయ పోరాటం తప్పదని సిపిఐ ఏపీ కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య స్పష్టం చేశారు. కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరుకి రైల్వే లైన్ నిర్మించాలని సిపిఐ ఆధ్వర్యంలో ఎన్నిబిసెంట్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కలలను ఆశయాలను నెరవేరుస్తామని గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కడప బెంగళూరు రైల్వే లైన్ రాయచోటి మదనపల్లి మీదుగా నిర్మించాలని డిమాండ్ చేశారు. రాయచోటి ప్రాంతంలో ఉపాధి లేక బయట ప్రాంతాలకు వలసలు పోతున్నారని, మదనపల్లి ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇక్కడి ప్రజలు వ్యాపారం, విద్య, ఉద్యోగాల కోసం పూర్తిగా బెంగళూరు మెట్రోపాలిటన్ నగరంలోని ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. రైల్వే లైన్ నిర్మించడం వల్ల వేలాది మందికి ఉపాధి కలిగించుతుందని అన్నారు. కడప బెంగళూరు రైల్వే లైన్ ను పూర్తి చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరంతరాయంగా పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా పాలక వర్గాలు కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణం చేపట్టడంలో తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు బతికి ఉన్నప్పుడు కడప, అదేవిధంగా కడప మీదుగా వచ్చి రాయచోటి నుంచి మదనపల్లి నుంచి కోలారు దాకా 276 కిలోమీటర్లు ఈ రైల్వే లైన్ తీసుకుని బెంగళూరుకి అనుసంధానం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% నిధులతో ఈ రైల్వే లైన్ కొనసాగిస్తామని రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ మేరకు 21 కిలోమీటర్లు కడప నుంచి పెళ్లిమల వరకు ఈ రైల్వే పనులు జరిగాయి. కానీ అక్కడి నుంచి ఒక అంగుళం కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పాపాల వల్ల నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కంటే ముందున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి కంటే ముందున్నటువంటి రోజయ్య గారు ఏ ఒక్కరు అధికారంలోకి వచ్చినా కూడా కడప బెంగళూరు రైల్వే లైన్ కు క్లియరెన్స్ రాకుండా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. పైగా కడప బెంగళూరు రైల్వే లైన్ ఈరోజు మదనపల్లి, పుంగనూరు, రామసముద్రము లేకపోతే ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి బెంగళూరులో 130% మంది ఈరోజు ఉద్యోగాలు, ఉపాధి కోసం బెంగళూరుకు పోతున్నారు. బస్సుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. బస్సులు సౌకర్యం లేనటువంటి పరిస్థితి. అంటే వలసపోతున్నటువంటి కార్మికులకు రైలు మార్గము, వ్యాపారాలు విస్తరించడానికి, ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించడానికి ఉపయోగపడుతుంది అని ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసినటువంటి రైల్వే లైన్లు తనడిగా తన తండ్రి ఆశయాలను తన తండ్రి తీసుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేస్తానని చెప్పి ఆ పనులకు అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతానికి రైల్వే రైళ్లు తీసుకురావడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని పార్లమెంటు కమిటీకి వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కడప బెంగళూరు లైన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి రైల్వే లైను. ఇది మదనపల్లి పైన వస్తేనే రైతాంగానికి, అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు ఉపయోగపడేటువంటి రైల్వే లైన్. కానీ దుర్మార్గంగా దీన్ని వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, పాలకుల యొక్క స్వార్థం కోసం బలి చేయడం జరిగింది. కాబట్టి ఇది సరైనది కాదని చెప్పి ప్రజలందరూ మేము చేసే ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.